నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. చాలా మందిని పెద్దవాళ్ళనందరినీ గౌరవిస్తూ ఉంటాం. కొంతమందినే పూజ్యనీయులు అనే మాటని వాడుతూ ఉంటాం. నాకు గురు సమానులు, గురువులు, పూజ్యనీయులు, భగవత్ సమానులు అని చెప్పొచ్చు శివప్రసాద్ గురువుగారు. ప్రతి నెల కూడా రాశి ఫలితాలతో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. మేషరాశి మొదలు మీన రాశి వరకు వివిధ రాశులు వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను జూలై మాసం అంతా కూడాను ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఎక్కడా స్కిప్ చేయకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారు ఇక తదుపరి రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ మాసం జూలై మాసం? ధనుస్సు రాశి వారికి ఈ జూలై మాసంలో బాగుంది. హ్మ్. కొన్ని పనులు చేసుకోగలుగుతారు. అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి. ఓకే. వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు బాగానే కలిసొస్తుంది. హ్మ్. అనుకూలంగా ముందుకు వెళతారు. హ్మ్. వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. హ్మ్. కొనుక్కోవాలి అని. ఓకే. కొంచెం అనుకూలపడేటువంటి విధానముగానే ఉన్నది. హ్మ్. దూర ప్రయాణాల వలన కొత్త వాళ్ళ యొక్క పరిచయం అనేటువంటిది కూడా కొంచెం మేలు జరుగుతుంది. హుహు. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది గాక ఓకే. ఈ రాశి వాళ్ళు. హ్మ్. గృహమున శుభకార్య సంబంధితమైనటువంటి మాటలు మాట్లాడుకోవటం అనేది కూడా జరుగుతుంది. హ్మ్. భాగస్వామ్య వ్యవహారాలలో సొంత నిర్ణయాలు అనేటువంటివి ఆమెకు వదిలేస్తే మంచిది. ఓకే. ఆమె అయితే అతన్ని, అతనైతే ఆమెను. హ్మ్. ఎవరైనా సరే. అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలే వస్తూ ఉన్నాయి వీళ్ళకు. హ్మ్. ఇబ్బంది ఏమీ ఉండదు. హ్మ్. కుటుంబ సభ్యులతో విభేదాలు గనక ఆల్రెడీ ఏమైనా గతంలో ఉండేటువంటివి ఉంటే హ్మ్. తొలగిపోవడానికి ఈ మాసం చాలా దోహదపడుతుంది. ఓకే. సహోద్యోగుల సాయముతో హ్మ్. వీళ్ళు కొన్ని ఉండేటువంటి సమస్యలను ఈజీగా పరిష్కరించుకోగలుగుతారు అనేటువంటిది కూడా ఉన్నది. హ్మ్. ఇది ఈ మాసము ఓకే. వృశ్చిక ఎలాగో బావుంది ధనుసు రాశి ధనుసు వారికి. రాశి వారు. ఇక దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువుగారు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే మంచిది. వీళ్ళు హ్మ్. వీళ్ళు అమ్మవారిని మామూలుగా లక్ష్మీదేవిని కావచ్చు, హ్మ్. ఎవరినైనా కావచ్చు, ఆరాధిస్తే మంచిది అమ్మవారిని. హ్మ్. ఇక గుడ్డల విషయానికి వచ్చేటప్పటికి ఎటువంటి వస్త్రాలు వేసుకుంటే బాగుంటుంది అంటే గోధుమ వర్ణము హ్మ్. కలిగినటువంటి హ్మ్. వస్త్రాలు వేసుకుంటే మేలు జరుగుతుంది అనేటువంటి హ్మ్. దిక్కులు అన్ని దిక్కులు పనికొస్తాయి. ఓకే. అదండి విషయం. ధనుసు రాశి వారికి కూడా చాలా బావుంది. మాసం అంతా కూడా చక్కగా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా 100% జరుగుతాయి. ఇక ఏదైనా మీరు అనుకున్నవి కాస్త త్వరితగతిన కావాలి, లేదా మాకింకా మంచి ఫలితాలు రావాలి అంటే లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. ఏ అమ్మవారిని ఆరాధించినా పర్వాలేదు. లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి. క్రీమ్ కలర్, గోధుమ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి. అన్ని దిక్కులు కలిసొస్తాయి. జాతకాలు పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. వ్యక్తిగత జాతకాల్ని పరిశీలించుకొని దానికి తగ్గ పరిహారాలు చేసుకుంటే మనం అనుకున్నవి అనుకున్నట్టుగా 100% జరుగుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నేను చాలా నమ్ముతాను గురువుగారిని. ఆయన చెప్పినట్టుగా 100% నేను చేస్తూ ఉంటాను. నాకు 99% అన్నీ జరుగుతూ వచ్చాయి. గత 2 సంవత్సరాలుగా కూడా. ఇలా ఉంటుందమ్మా మీది, ఇందుకు ఇలా చేయండి అనే విషయాలు ఏది చెప్పినా కూడా తూచా తప్పకుండా చేయటం, అలా జరగడం నేను చూస్తూ ఉన్నాను. అందుకనే నేను దైవ సమానులు అన్నట్టుగా చెప్తూ ఉంటాను గురువుగారిని. ఇక మీరు ఈ వీడియోని అందరూ లైక్ చేసి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.